ఒకవైపు నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేస్తూనే మరోవైపు రాబోయే 2 నెలలు నిర్విరామంగా ప్రజల్లో ఉండే విధంగా టీడీపీ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటనలు కూడా ఖరారు అయ్యాయి. రేపో మాపో ఇరువురు నేతల పర్యటనల షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ఇటు చంద్రబాబు లోకేష్ తో పాటు పార్టీకి చెందిన నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. రేపో మాపో కార్యాచరణ ప్రణాళికను ప్రకటించబోతోంది. ఇప్పటికే 90 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసి వారికి సమాచారం ఇచ్చిన అధినేత చంద్రబాబు మరోవైపు జనసేనతో కూడా పొత్తులో సీట్ల సర్దుబాటుపై సంప్రదింపులు జరుపుతున్నారు. జనసేనకు ఇచ్చే సీట్ల సంఖ్య, నియోజకవర్గాలపై ఇరు పక్షాల అధినేతల మధ్య ఇప్పటికే క్లారిటీ వచ్చింది. మిగిలిన నియోజకవర్గాలు, పార్లమెంట్ అభ్యర్థులపై తెలుగుదేశం కసరత్తు కూడా కొలిక్కి వస్తోంది. ఇందుకోసం అంతర్గత సర్వేలను నిర్వహించి నివేదికలు తెప్పించుకుంటున్నారు. కుప్పంలో 3 రోజుల పర్యటన అనంతరం చంద్రబాబు విజయవాడ చేరుకుంటారు. సోమవారం నుంచి పార్టీ నేతలతో భేటీ కానున్నారు చంద్రబాబు. జనవరి 3వ తేదీన సర్పంచులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ వివరించనుంది. తెలుగుదేశం అధికారంలోకి వస్తే సర్పంచులకు ఎటువంటి హామీ ఇవ్వబోతోందనే అంశంపై కూడా ఒక స్పష్టత ఇవ్వనున్నారు. 4వ తేదీన విజయవాడలో బీసీలతో తెలుగుదేశం వర్క్ షాప్ నిర్వహించనుంది. ఈ వర్క్ షాప్ లో చంద్రబాబు పాల్గొననున్నారు. 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా చంద్రబాబు సమావేశాలు, బహిరంగ సభలో నిర్వహిస్తున్నారు. 5వ తేదీన ప్రకాశం జిల్లా కనిగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన వరుసగా పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలు, బహిరంగ సభలో నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఆ తర్వాత అభ్యర్థుల జాబితాను చంద్రబాబు విడుదల చేయనున్నారు. అంతకు ముందే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి ఉమ్మడి మేనిఫెస్టోను సంక్రాంతికి ముందు లేదా తర్వాత విడుదల చేయాలని నిర్ణయించారు. ఇవి కాకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలో సంయుక్త సభలు నిర్వహించాలని కూడా భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రణాళిక ఇంకా ఖరారు కావాల్సి ఉంది. యువగళం పాదయాత్ర ముగింపు సభ సూపర్ సక్సెస్ కావడంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా తదనంతర కార్యాచరణకు సిద్ధమయ్యారు. ఈ నెల 15వ తేదీ వరకు మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ పర్యటించనున్నారు. ఆయన ప్రస్తుతం తటస్థులను కలుస్తున్నారు. ఆ తర్వాత నియోజకవర్గంలోని గ్రామాలకు లోకేష్ వెళ్లనున్నారు. 15వ తేదీ తర్వాత రాష్ట్ర వ్యాప్త పర్యటనకు లోకేష్ శ్రీకారం చుట్టనున్నారు. పాదయాత్ర చేయని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తొలుత నియోజకవర్గాల కార్యకర్తలతో లోకేష్ భేటీ కానున్నారు. అది పూర్తి చేసుకున్న తర్వాత రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల్లో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించడమే కాకుండా క్షేత్రస్థాయి కార్యకర్తలతో మమేకమై వారిని ఎన్నికలకు సిద్ధం చేసే దిశగా లోకేష్ కార్యాచరణ ఖరారు చేశారు. రోజుకి 2 నుంచి 3 నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటించి కార్యకర్తలతో భేటీ కానున్నారు. తెలుగుదేశం, జనసేన పొత్తు కుదరటంతో సీట్ల సర్దుబాటుపై ఇరుపక్షాలు ఓ అవగాహనకు వస్తున్నాయి. పండుగ తర్వాత జనసేనకు ఎన్ని సీట్లు, ఏ నియోజకవర్గాలు అనే అంశంపై క్లారిటీ రానుంది. ఇప్పటికే ఇరుపక్షాల నేతల మధ్య అవగాహన ఉన్నప్పటికీ పండుగ తర్వాత ప్రకటిస్తారని సమాచారం అందింది.